నమస్తే. భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగంలో 22వ శ్లోకం. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. సో ఇప్పుడు ఇంకొన్ని చెప్తున్నారు ఇక్కడ. ఈ గుంపులో మనం ఆయన ఎలా తెలుసుకోవచ్చో. సో వేదానాం సామవేదోస్మి, 4 వేదాలలో నేను సామవేదాన్ని అయి ఉన్నాను. దేవానామస్మి వాసవః, దేవతలలో నేను ఇంద్రుడినై ఉన్నాను. తర్వాత ఇంద్రియాణాం మనశ్చాస్మి, ఇంద్రియాలలో నేను మనస్సునై ఉన్నాను. తర్వాత భూతానాం అస్మి చేతన, సమస్త భూతాలలో నేను చైతన్య స్వరూపుడుగా ఉన్నాను. సో మనం ఈ రకంగా ఆయన్ని ధ్యానించవచ్చు అని చెప్తున్నారు. అంటే సామవేదాన్ని మనం కాంటెంప్లేట్ చేసుకోవచ్చు మన ధ్యానంలో. అట్లాగే ఇంద్రుడిని దెన్ మనస్సు మీద కాంటెంప్లేట్ చేయొచ్చు. తర్వాత చైతన్య స్వరూపుడుగా ఆయన ఇందాకే చెప్పారు, అందరిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాను, అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధ్యానం అని. సో ఆ రకంగా మనం భగవంతుణ్ణి తలుచుకుంటూ మనం ఆయన్ని కాంటెంప్లేట్ చేయొచ్చు. క్లీం కృష్ణాయ నమః.